పాలమూరుకు వచ్చే నీటిని ఆపేసేలా కర్ణాటక ప్రభుత్వం బరాజ్ నిర్మాణం చేపడుతున్న దాన్ని అడ్డుకోవాలన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. దీనిపై కర్ణాటక అసెంబ్లీలో బిల్ కూడా ప్రవేశపెట్టారన్నారు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందన్న ఆయన వాళ్ల అక్రమ ప్రాజెక్టులని అడ్డుకోవడంపై ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. కేసీఆర్ కి పేరొస్తుందని పాలమూరుపై కుట్రలు చేయడం కాదు, దమ్ముంటే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి పాలమూరును కాపాడాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు నిరంజన్ రెడ్డి. ఉండే నిల్వ సామర్థ్యమే అతి తక్కువ 6.5 టీఎంసీలు. జూరాలకు వచ్చేటువంటి వరద కేవలం 40 రోజులు మాత్రమే గరిష్ట వరద. ఇప్పటికే 5,70,000 ఎకరాలకు నీళ్ళు అందుతున్నాయి. భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కోయిల్ సాగర్ నెట్టెంపాడు ద్వారా ప్లస్ జూరాల ఒరిజినల్ ఆయకట్టు ద్వారా ఇవి బోంగా జూరాల మీద ఈ ఒత్తిడిని జూరాలు ఎక్కడ తట్టుకుంటుంది? నీటి పంచాయతీలకు మీరు ఆస్కారం ఇచ్చినట్లు కాదా? రేపు లేని కొత్త పంచాయతీలు పెట్టినట్లు కాదా? సమృద్ధిగా నీళ్ళు వచ్చే అవకాశం పెట్టుకొని శ్రీశైలాన్ని ముట్టొద్దని, శ్రీశైలంలోకి వెళ్ళి నీళ్లు డ్రా చేసేటువంటి దానికి మొదటి నుంచి ఆది నుంచి వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి వాళ్ళు ఎవరండి? ఆంధ్ర ప్రాంత నాయకులు. శ్రీశైలం మీద మోటార్ పెడితే చాలు వాళ్ళకేదో తక్కువైతుంది అన్నట్లు చిత్రీకరించి ఏదో రకంగా మీడియాలో శ్రీశైలంను ముట్టుకోకుండా చాలా చాకచక్యంగా వాళ్ళు ఒక భావజాలాన్ని ప్రచారం చేసి దాన్ని బద్దలు కొట్టి శ్రీశైలం దగ్గర ఇవాళ పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి మనం సోర్స్ పెట్టుకున్నాం. ఆ సోర్సే పర్మనెంట్, మనకు శాశ్వతమైన సోర్స్. అది 800 అడుగులో పెట్టినాం సోర్స్. అది అంటే డెడ్ స్టోరేజ్ ఆఫ్ శ్రీశైలంలోకి వెళ్ళి నీళ్లు తీసుకునేటువంటి వెసులుబాటు పెట్టినాం. జూరాలో ఎన్ని రోజులు ఉంటాయి నీళ్లు? 40 రోజుల తర్వాత పుస్తకం వెళ్ళిపోతాయి. ఈ 40 రోజుల్లో లిఫ్ట్ చేసే మేము రిజర్వాయర్ పెట్టి స్టాక్ పెడతామని మీరు అనొచ్చు. ఆల్రెడీ ఉండేటువంటి వాటికి నీళ్లు గతిలేవు కదా, అందుతలేవు కదా. ఆల్రెడీ ఉన్న నీళ్ళే అందుతలేవు. ఇది కొత్త పంచాయతీకి దారితీస్తుంది. కాబట్టి అనవసరమైన భేషజాలకు పోవద్దు. ఖర్చు తక్కువ సమయంలో నీళ్ళు వస్తాయి, కాలయాపన జరగదు. మీరు చిత్తశుద్ధితో మీ నియోజకవర్గం కాబట్టి మీరు ఆగమేఘాల మీద పని చేయించండి, ఎవరొద్దన్నారు? బిట్లు చేసి వర్క్ ఇచ్చి అలొకేట్ చేసి స్పీడప్ చేయించండి. ఏడాదికి అయిపోయినా 6 నెలలు పూర్తి చేయించండి, ఎవరొద్దన్నారు? మీకు సామర్థ్యం ఉంది కదా, చెప్పుకుంటారు కదా మీరే ఏదైనా చేస్తామని. చేయండి మరి. అంటే మనకు ఎగువన ఉండేటువంటి కర్ణాటక రాష్ట్రము కృష్ణానది మీద, తుంగభద్ర నది మీద వాళ్ళకు అవసరమైనటువంటి రీతిలో వాళ్ళు బరాజుల నిర్మాణం చేసుకుంటూ ముందుకు పోయి మనకు అశాంతం నీటి లభ్యతనే లేకుండా చేస్తున్నారు. దీని మీద దృష్టి పెట్టండి. మొట్టమొదలు కర్ణాటకలో ఉన్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే, మాట్లాడండి, చర్య తీసుకోండి. భవిష్యత్తులో మన ప్రాంతం అంతా కూడా, ఉమ్మడి పాలమూరు జిల్లా అంతా కూడా ఎడారిగా మారే ప్రమాదం ఉంది. దయచేసి ఆషామాషిగా తీసుకోవద్దు. కర్ణాటక తలపెట్టినటువంటి బరాజ్ నిర్మాణాన్ని ఆపడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చేయాలి. ఇక్కడ కాంగ్రెసే ఉంది, అక్కడ కాంగ్రెసే ఉంది. పాలమూరుకు వచ్చేటువంటి నీళ్లను పైన కర్ణాటక ఆపుతుంటే, ఆపడానికి వాళ్ళు నిర్మాణం తలపెడతా ఉంటే మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటారా? చేతులు ముడుచుకొని కూర్చుంటారా? ఈ రాష్ట్ర ప్రయోజనం, పాలమూరు జిల్లా ప్రయోజనం పట్టదా? రేవంత్ రెడ్డి గారు కొడంగల్కు ప్రాతినిధ్యం వహిస్తుండవచ్చు, కానీ ఆయన అంటే నేను నల్లమల్ల బిడ్డనని చెప్తాడు కదా ప్రతి ఉపన్యాసంలో. మరి నల్లమల్ల ఉండేటువంటి అచ్చంపేట కానీ కల్వకుర్తికి కానీ నీళ్ళు రావాలంటే కర్ణాటక పైన ఒక్కొక్కటి ఆపేస్తే కిందికి నీళ్ళు వస్తాయా? ఎండిపోతుంది కదా మొత్తం. మేము 100కి 100 పాళ్ళు కొడంగల్కు, నారాయణపేటకు నీళ్ళు ఇవ్వాలన్న సదుద్దేశంతోనే పాలమూరు రంగారెడ్డిలో ఆ కెనాల్స్ను ప్రతిపాదించినాము. ఇలా నీళ్లు వద్దని మీరు కెనాల్స్ను క్యాన్సిల్ చేస్తున్నారు. ఆ కెనాల్స్ను క్యాన్సిల్ చేసి ఆలస్యమై నీళ్లు వస్తావో రావో తెలియనటువంటి జూరాల మీద నుంచి మళ్ళీ లిఫ్ట్ చేస్తామంటున్నారు. అసలు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు దిగిపోతూ ఇచ్చినటువంటి జీవోనే పాలమూరు రంగారెడ్డి కోసం ఆనాడు ఇచ్చినటువంటి జీవో. మేము ఆనాడే చెప్పినాం, ఇదో దగా, ఇదొక మోసం. ఉమ్మడి రాష్ట్రంలో పోతూ మనకు వెలితి మిగిల్చడానికి దురుద్దేశపూర్వకంగా ఇచ్చిన జీవో ఇది, ఒక పంచాయతీ కోసం. అంటే భవిష్యత్తులో రాష్ట్రం అయినాక కూడా వీళ్ళు శ్రీశైలం దిక్కు రాకుండా ఉండడం కోసం ముందస్తుగానే ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డిని జూరాలకు వెళ్ళి స్టార్ట్ చేయాలనేటువంటిది జీవో ఇచ్చినారు.